స్వర్ణాంధ్ర చేస్తాం, స్వర్ణాంధ్ర చేస్తాం అనేసి విన్నారా అందరూని? స్వర్ణాంధ్ర చేస్తాం, స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, కూటమిలే వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతున్నా. అలాగే గంటకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే ఇంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా? ఈరోజు తీసుకుంటే సందుకి మందుబాబులు ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? వీధి వీధిన బెల్ షాప్స్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే గ్రామాన గంజాయి బ్యాచ్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? గతంలో ఎన్నడూ లేనట్టుగా డ్రగ్స్ డోర్ డెలివరీ జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 మంది సీఎంలు చేయలేని అప్పుని చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క ఏడాదిలోనే 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. 60% నిత్యావసర సరుకులు ఒక ఏడాదిలోనే పెంచేశారు. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నా. అలాగే ఏడాదిలోనే 12 లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయాయి. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఏడాదిలో 3 లక్షల మందికి ఉపాధి తీసేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నాను. సాక్షాత్తు నిన్న చూసాం, సుప్రీంకోర్టే ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేసి కామెంట్ చేశారంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా వీళ్ళు పరిపాలిస్తూ మళ్ళీ స్వర్ణాంధ్ర అని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను.